ఓఎస్డీ అరెస్ట్ అంటారు. అసలు తిమింగలం ఎవరు? తలసాని శ్రీనివాస్ యాదవ్. మరి ఆయన ఎందుకు పడతలేరు? ఆయన చుట్టూ ఎందుకు తిరుగుతలేదు? ఇవన్నీ గింగిరాలు ఎందుకు కొడతలేదు? అసలు వీళ్ళు చెప్పినటువంటి 500 కోట్ల స్కామ్ అనేది చాలా చిన్నది. కానీ 4500 కోట్ల స్కామ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గొర్రెల పంపిణీలో కావచ్చు, గొర్రెల స్కామ్ జరిగింది. అది ఎట్లా జరిగిందో కూడా మొన్న ఎక్స్క్లూజివ్గా మేము జడ్సన్ అన్నతోటి ఇంటర్వ్యూ కూడా చేసినాం. క్రిస్టల్ క్లియర్గా చెప్పినాం. అయినా నో యాక్షన్. మరి యాక్షన్ లేనప్పుడు ఇక్కడ వీళ్ళు అమ్ముడు పోయినట్టే కదా లెక్క, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నట్టే కదా లెక్క. పైగా దానికి తోడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ కాంగ్రెస్లోకి వస్తున్నాడని చెప్తా ఉన్నారు. మరి ఇది ఏ రకంగా చూడొచ్చు మనము? అంటే కాంగ్రెస్కి ఫండింగ్ ఇచ్చేసి వదిలేయండి రాజు నాయన, ఏదో ఒక స్కామ్ జరిగింది, ఇక మా జోలికి రాకండి అని చెప్పి చేతులైతే దండం పెట్టి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారని కదా అర్థం. అంటే ఇక్కడ ఎవరు బఫూన్లు అవుతున్నారు, ఎవరు పిచ్చోళ్ళు అవుతున్నారు అంటే ప్రజలే పిచ్చోళ్ళు అవుతున్నారు. ఇవన్నీ కేసులు ఇవన్నీ కూడా పైసల కోసం వాళ్ళని పెట్టినవే. అరే అసలు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత దొంగతనం లంగతనం ఇన్ని గణం చేసి 10,000 కోట్లు ఒక్కొక్కడికి ఐఏఎస్ ఆఫీసర్లకు ఆస్తులు ఉన్నాయని మొత్తుకుంటే ఇంకా వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారే. ఎన్ని రోజులు నేను మాట్లాడుంటా వీళ్ళ గురించి, ఎన్నిసార్లు మాట్లాడుంటా. మరి ఏ ఒక్కరు కూడా చలనం లేదు అంటే మరి ఇప్పుడు వీళ్ళు నీతిమంతులా? కాంగ్రెస్ పార్టీ వీళ్ళు నీతిమంతులనైనా ఐఏఎస్ ఆఫీసర్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? ఐఏఎస్ల గురించి మాట్లాడితే నో యాక్షన్. పోనీ బీఆర్ఎస్ వాళ్ళ కేసుల గురించి, ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే అది గింగిరాలు కొడతా ఉంటుంది. ఇట్లా ఏమంటారు, మన తెలుగు సీరియల్ చూస్తారు చూసిరా, ఒకటే ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒక 10 నిమిషాలు చూపిస్తాడు వాడు, ఈ మనిషిది ఆ మనిషిది అంతే. తర్వాత ఏముండదు అందులో మ్యాటర్. 1 వీక్ రన్ చేయాల్సినటువంటి ఏమంటారు, ఒక్కరోజు రన్ చేయాల్సినటువంటి సీరియల్ ఎపిసోడు వారం రోజులు సాగదీస్తాడు. సో క్రిస్టల్ క్లియర్గా ఇక్కడికి అర్థమవుతుంది మనకి. సో ఏ రకంగా వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఏ రకంగా కాపాడే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అనేది మరి నిజంగా మనం వేచి చూద్దాం. మరి కేసీఆర్ అరెస్ట్ అవుతాడా, కేటీఆర్ అరెస్ట్ అవుతాడా, సంతోష్ అరెస్ట్ అవుతాడా, హరీష్ రావు అరెస్ట్ అవుతాడా, ఎవరు అరెస్ట్ అవుతారు? ఇంకొన్ని రోజులు ఆగితే చెప్తుంది. వీళ్ళు అమ్ముడు పోయినరా, పైసలు తీసుకుర్రా, ఏమవుతుంది అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది మనకి. క్లియర్గా. అండ్ అదే రకంగా రాజకీయ కోణంలో చూసుకుంటే బీఆర్ఎస్ ఆల్రెడీ మన అసెంబ్లీకి సెల్ఫ్ సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ఇంకా సెల్ఫ్ సూసైడ్ చేసుకుంది. ఇక ఎంత కోలుకోలేని దెబ్బ అంటే ఇక రాజకీయ భవిష్యత్తు కూడా ఒక క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ. ఇక ఇట్లా మాట్లాడితే కార్యకర్తలు కోపం వస్తుంది. కానీ మీరు మమ్మల్ని తిట్టే ఏం లాభం? పోయి మీ అధినేతను అడగండి ఎందుకు ఇట్లా చేశారు సార్ అని. కావాలనే కుమ్మక్కై బీజేపీ కోట్లేమని చెప్పి ఎందుకు ఫైట్ చేసి ఎదుర్కోవాలని చెప్పే కేసీఆర్ ఎందుకు మొన్న ఎలక్షన్లో ఫైట్ చేయలే? ఎక్కడ నాకు కనబడ్డదా? నిజంగా ఫైట్ చేస్తే బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి ఎట్లా పడ్డాయి ఆ లిస్ట్ తీయండి, కామన్ పబ్లిక్ ముందర పెట్టండి, వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. సో బీఆర్ఎస్ మొత్తం కూడా తెలంగాణలో జీరో అయిపోయింది. సో మరి ఈ జీరో ముందరికి వెళ్తుందా అనే నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు గతంలో చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, ఇంకా అహంకారపు మాటలు కావచ్చు, ఇంకా అదే పద్ధతి కావచ్చు, లేకపోతే ఇన్ని లక్షల కోట్లు మాకు ఆస్తులు ఉన్నాయిరా బై, తరతరాల వంశాంకులు తిన్న తరగని ఆస్తున్నది, డబ్బేసి కొంటామంటే ఇక ఏం చేయలేం మనం. కర్మ వెంటాడుతూ ఉంటుంది ఏదో ఒక రోజు. లేదు అయ్యిందేదో అయిపోయింది, ఇంకా కార్యకర్తలు ముందు తీసుకెళ్ళి మా పార్టీ ఉండాలంటే రానున్న ఎలక్షన్లో ప్రజా సమస్యల గురించి ప్రాణంకి తెగించి కొట్లాడాలి. ఏమేం టీడీపీ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గెలుస్తాడో లేదో అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు చూడండి ఎంత గట్టిగా కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పార్టీని కాపాడుకొని ఆంధ్రాలో మొత్తానికి తిప్పలు పడి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా దాన్ని ముందరకు తీసుకెళ్ళి కార్యకర్తల్లో కూడా జోష్ నింపిండు. కార్యకర్తలకి ఏమైనా సరే ముందుండి నడిపించిండ్రు. మరి చూద్దాం మీరు గట్లా చేస్తారా లేకపోతే జై తుస్సు అనిపిస్తారా, మరి ఏం చేస్తారో ఇక ముందు మనం చూడాలి. ముందుంది ముసళ్ళ పండగ. అండ్ ఇక్కడ కూడా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు ఆ ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నారు, మళ్ళీ లోకల్ బాడీకి కూడా ఇంకో జర టైం ఉంది. మరి అడ్మినిస్ట్రేషన్ టైం లేదు కదా, 100 రోజుల పాలన అంటేది. 100 రోజుల్లో ఏం చేసిరా నాయన అంటే మేము వెనక్కి తిరిగి 100 సార్లు చూస్తున్నాం 100 రోజులలో, కానీ ఏం కనబడతలేదు. ఒకటే కనబడ్డది, టీఎస్ని టీజీ చేసుడు కనబడ్డది. ఓకే గివి తప్ప మాకేం కనబడతలేదు.
ఉద్యోగాల ఇంకా ఏం పెడతలేరు. పైగా ఒకటనుకోటి వరుస పెట్టిర్రు. ఇక్కడ చూస్తే మెడికల్ మాఫియా పెరిగిపోయింది, కార్పొరేట్ హాస్పిటల్స్ పెరిగిపోయినాయి, స్కూల్ ఫీజులు పెరిగిపోయినాయి. ఒక్క జీవో తీసుకురాలే. ఎందుకు? విద్యాశాఖ మంత్రే లేరు. మరి స్కూల్స్ పునరుద్ధరణ అంటే ఏం చేసిరు? ఇక్కడ ఇవన్నీ చూస్తే అడ్మినిస్ట్రేషన్ ఏం లేదు. సరే, ఇంకా 6 నెలలు అయిపోయింది కదా, మరి ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. యాక్షన్స్ తీసుకుంటారు ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద? నో యాక్షన్. అక్కడ ఏం లేదు. ఆల్రెడీ కొంతమంది ఫండింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఫండింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది కొంతమంది. ఇంకా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారండి? ఓర్లీ నాకు నోరు నొప్పి, ఇక మీకు ఇక విని ఇదే మాటలు లాస్ట్కి వస్తుంది. ఎప్పుడు ఇదేనా శ్రావ్య, ఇక వేరేది లేదా అంటే మళ్ళీ ఈ ప్రశ్నించే గొంతులు కొంతమంది ఏమో మాయమైపోయిండ్రు. ఇక రాజకీయంగా పార్టీకి డప్పు కొట్టుడే కదా, ఏం చేస్తారు, ఇంకేం మాట్లాడతారు? ఒక పార్టీలో ఉంటూ పార్టీకి విరుద్ధంగా మాట్లాడినందుకే కదా జడ్స్ అని పీక్ అవతల పడేసిరు. ఇక మాట్లాడతారా చెప్పండి? అడుగుతారా? క్వశ్చన్ చేస్తారా? మరి ఎవరు క్వశ్చన్ చేయాలి? ఏం చేయాలి? కానీ ఇక్కడ ఒకటి, అట్లీస్ట్ బీజేపీ స్ట్రాంగ్గా ఫైట్ చేస్తే రానున్న కాలంలో మళ్ళా ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కేంద్రంలో ఎట్లా ఉంటుందేమో తెలియదు, కానీ రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ అయితే పెరిగే అవకాశాలు 100కు 100% ఉన్నాయి. కానీ ఆ ఉండాలంటే దయచేసి ఈటల రాజేందర్ లాంటి వ్యక్తికి మాత్రం అధ్యక్ష పదవి ఇవ్వకండి, ఉన్న పరువు కూడా పోతుంది. ఎందుకంటే నీతిమంతుడికి ఇవ్వండి, నిజం చెప్పాలంటే రాజాసింగ్ లాంటి వ్యక్తికి ఇవ్వండి, సంతోషిస్తాం. లేదా బండి సంజయ్కి ఇవ్వండి, లేదా రాజాసింగ్కి ఇవ్వండి. కానీ ఈటల రాజేందర్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చిరు అనుకోండి, ఆయననే 5,000 కోట్ల స్కామ్ చేసిండ్రు. ఏదైనా మీడియా మాట్లాడుతుంది ఈటల రాజేందర్ గురించి? మాట్లాడదు. ఏ ఒక్క మీడియాని చూపించండి ఈటల రాజేందర్ చేసిన స్కాములు కానీ, హరీష్ రావు చేసినటువంటి స్కాములు కానీ, వీళ్ళిద్దరి గురించి మాట్లాడినటువంటి మీడియాని చూపించండి నాకు. మీడియాని కూడా గ్రిప్లో పెట్టుకుర్రు, వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడరు. సో మరి ఇట్లాంటి వ్యక్తులకు పదవులు ఇస్తే మరి బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందా తగ్గిపోతుందా? సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది డెఫినెట్గా. ఇక ఫ్యూచర్ భవిష్యత్ అంతా తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ స్టాండ్ బై తీసుకోదు, మొత్తం దాన్ని జీరో చేసి పడేసిరని అర్థమవుతా ఉంది. ఇక అది వాళ్ళ మీదనే ఆధారపడి ఉంది. ఏదేమైనా తట్టుకోనించి కొట్లాడతాం, మేము అట్లనే బరిలో ఉంటాం అనుకుంటే అది వాళ్ళది. లేదు లైట్ తీసుకుంటాం, మనకెందుకు వచ్చిన గొడవ అంటే ఇక లైటు. కానీ ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం చూసినాం 10 ఏళ్ళు, కాంగ్రెస్ది కూడా చూస్తున్నాం. కాబట్టి ఇక మిగిలింది ఏ పార్టీ తెలంగాణ అధికారంలో? బీజేపీ. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయంటే మరి రానున్న కాలంలో కూడా బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది. మరి ఇటువంటి సమయంలో అధ్యక్షుల్ని ఎవరిని పెట్టాలనేది ఆలోచించాల్సినటువంటి అవసరం మీకున్నది. ₹9. ఎస్, మండలిలో ఆకర్ష్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ గురి, కనీసం 14 మందిని చేర్చుకునేందుకు యత్నాలు. మండలి చైర్మన్ గుత్తాపై బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టనందున వార్తలతో అప్రమత్తం. గతంలో ఇలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీలను చేర్చుకున్న బీఆర్ఎస్ నాటి సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ అట. అప్పుడు వాళ్ళు అట్లా చేసారని ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. సో మొత్తానికి దీన్ని బట్టి ఏమర్థమైంది? రాజ్యాంగ సవరణలు, ఈ రాజ్యాంగము ఇవన్నీ ఓడు ఫాలో అవుతలేడు. సో అప్పుడు కేసీఆర్ అట్లనే చేసిండు, ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. సో మొత్తానికైతే అవిశ్వాస తీర్మానం పెడతారా? మరి బీఆర్ఎస్లో ఉన్నటువంటి 14 మంది ఎమ్మెల్సీలను కూడా కాంగ్రెస్ ఏ స్టైల్లోనైతే బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలని గుంజుకుందో అదే స్టైల్లో మళ్ళీ వీళ్ళని గుంజుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉందని క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎమ్మెల్సీలు ఏంది, ఎమ్మెల్యేలే వస్తా అంటుంటే. ఇక్కడ చూస్తే 30లోగా గనులు వేలం వేయండి, కనీసం 6 బ్లాకులకైనా ఆక్షన్ నిర్వహించండి. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ లేదంటే తామే వేలం నిర్వహిస్తామని చెప్పి స్పష్టీకరణ. 9 ఏళ్లుగా ఒక్క బ్లాకుకు కూడా వేలం నిర్వహించకపోవడంపై కేంద్రం అసంతృప్తి. ఖనిజాల వారీగా రాష్ట్రానికి వివరాల అందజేత.
సో 9 ఏళ్ల నుంచి మరి గనులకు వేలం నిర్వహించలేదు. ఎందుకు నిర్వహించలేదు? సో మొట్టమొదటిసారిగా అంటే రెండోసారిగా కేంద్ర మంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసి గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి కిషన్ రెడ్డి గారు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి సో ముందుగా తెలంగాణ గనుల మీదే ఫోకస్ పెట్టినట్టు క్లియర్గా తెలుస్తూ ఉన్నది. సో ఏదేమైనా మరి చూద్దాం, ఇప్పటికైనా తెలంగాణలో గనులను ఆక్షన్ పెడతారా, అట్లనే వదిలేస్తారా? ఒకవేళ వదిలేస్తే మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది కేంద్ర ప్రభుత్వం అనేది కూడా మనం వేచి చూద్దాం. లోటస్ పాండ్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత, హేమంత్ బోర్కడేపై బదిలీ వేటు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రిలీవ్ జీఏడీలో రిపోర్ట్ చేయాలన్న కమిషనర్ అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన మర్నాడే చర్య. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా మంత్రి ఆదేశాలతో కూల్చివేతలు. అండ్ అదే రకంగా ఇక్కడ చూస్తే రుణమాఫీ కట్ ఆఫ్ ఖరారు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఒక్కో కుటుంబానికి 2 లక్షల మాఫీ. ఒకే విడతలో 35,000 కోట్ల నిధులు అవసరమవుతాయని చెప్పి అంచనా. భూమి, పాస్బుక్, రేషన్, ఆధార్ ప్రామాణికంగా అర్హత పీఎం కిసాన్ అందని వారికి వర్తింపజేయాలా వద్దా అన్నదానిపైన పరిశీలన. కేబినెట్లో చర్చించి విధి విధానాలు. రైతుల రుణమాఫీ విషయంలో కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన ప్రణాళికను వేగంగా రూపొందిస్తోంది. ఇప్పటికే నిధుల సమీకరణకు చర్యలు ప్రారంభించగా తాజాగా కట్ ఆఫ్ తేదీ పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు రుణాలు తీసుకున్నటువంటి రైతులకు 2 లక్షల చొప్పున మాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ కట్ ఆఫ్ తేదీ